హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 218. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ విషయానికి వస్తే మహేంద్ర చేశారు. బ్రో, కొత్తగా కొన్న బైక్ రా పెర్ఫార్మెన్స్ చూడాలంటే ఎన్ని సర్వీసెస్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. బ్రో, మీరు ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. 1000 కిలోమీటర్స్ అయిన తర్వాత మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ వెళ్ళిపోవచ్చు. కొత్తది ఏది పర్చేస్ చేసినా సరే 150cc, 200, 300, 500cc ఏదైనా సరే మినిమం 1000 కిలోమీటర్లు అయితే తిరగాలి. 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీరు ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆయిల్తో పాటు జనరల్ సర్వీస్ కూడా చేస్తారు. సో ఫ్రెష్గా ఇంజిన్ ఆయిల్ పోస్తారు కాబట్టి అప్పుడు ఇంజిన్ అయితే ఇంకా స్మూత్గా ఉండిద్ది. సో నేనైతే మాత్రం మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా 1000 కిలోమీటర్స్ తిరిగేసామని చెప్తాను. సెకండ్ కామెంట్ రోహిత్ చేశారు. బ్రో, మీరు SD అడ్వెంచర్, హిమాలయన్ 450 రెండు కూడా నడిపారు కదా, కంఫర్ట్ ఎందులో బాగుంది అని చెప్పేసి. బ్రో, నాకైతే మాత్రం SD అడ్వెంచర్లో కంఫర్ట్ చాలా బాగా నచ్చింది. రెండు కూడా కంఫర్ట్ బాగున్నాయి. అయినప్పటికీ మీకు ఈ వెహికల్ ఎందుకు కంఫర్ట్ ఎక్కువ ఉందంటే మీకు సీట్ హైట్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది, అలాగే వెహికల్ వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉండిద్ది. కాబట్టి మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. మనకి ఎంత పవర్ కావాలో అంత పవర్ అయితే ఉండిద్ది. హిమాలయన్ 450లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. వాళ్ళైతే హిమాలయన్ 450ని బాగా మేనేజ్ చేయగలరు. కాబట్టి నేను నడిపినప్పుడు నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది SD అడ్వెంచర్ అనమాట. ఈ రెండింటిలో మీరు ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. కొనే ముందు టెస్ట్ రైడ్ చేయకుండా మాత్రం వెహికల్ అయితే పర్చేస్ చేయొద్దు. మన ఛానల్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చెక్ చేయండి. నెక్స్ట్ సంతోష్ అయితే చేస్తారు. ఈ కామెంట్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడింది, జాగ్రత్తగా వినండి. బ్రో, XP100లో ఎథనాల్ కంటెంట్ ఉండదు కదా, దెన్ ఇఫ్ యూ యూజ్ XP100 పెట్రోల్ ఓల్డ్ బైక్ C20 ప్రాబ్లమ్ సాల్వ్ రైట్ అని చెప్పేసి. బ్రో, BS3, BS4 వెహికల్స్ మీరు ఇంకా యూజ్ చేస్తున్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే XP100 పెట్రోల్ కొట్టించుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీరు చెప్పింది నిజమే. కాకపోతే XP100 పెట్రోల్ కాస్ట్ వచ్చేప్పటికి 160 రూపాయల దాకా అయితే ఉంది లీటర్. సో 160 రూపాయలు పెట్టి కొట్టించుకోవాలంటే ఎక్కువ కదా, ఎవరు కొట్టించుకోవాలన్నమాట నాకు తెలిసినంత వరకు. సో మీ దగ్గర పాత వెహికల్ ఉంది, అది నేను అమ్మను అలాగే వాడుకుంటాను అనుకుంటే, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే XP100 పెట్రోల్ కొట్టించుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇథనాల్ అయితే మిక్సింగ్ ఉండదు, 100% పెట్రోల్ అయితే ఉండిద్ది. అదే XP95లో అనుకోండి, మీకు ఖచ్చితంగా 20% ఇథనాల్ అయితే ఉండిద్ది. సో ఆ పెట్రోల్ అనేది మీరు E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్స్లో అయితే కొట్టించుకొని వాడుకోవాలి. ఇంకా E85 పెట్రోల్ కూడా వచ్చేసింది కాబట్టి చూడాలి ఇంకా ముందు ముందు ఎన్ని పెట్రోల్స్ మారుతాయో ఏమో. నెక్స్ట్ డ్యూక్ అయితే కామెంట్ చేశారు. బెస్ట్ మైలేజ్ అడ్వెంచర్ బైక్ అండర్ 300cc చెప్పు బ్రో అని చెప్పేసి. బ్రో, చాలా అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అవి ఏవి కూడా మీకు మైలేజ్ అయితే ఇవ్వవు. అవి కొద్దిగా హైట్ ఉంటాయి, వెయిట్ ఉంటాయి. సో లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడతాయి కాబట్టి మీకు ఏవి కూడా మైలేజ్ అయితే రావు అనమాట. కొద్దిగా గొప్ప రావాలంటే Xpulse 200 4V కానీ Xpulse 210 కానీ వస్తాయి. కానీ మీరు 300cc లోపు అడిగారు కాబట్టి నేను నడిపిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది KTM అడ్వెంచర్ 250 అనమాట. 250cc SYS ఇంజిన్ అయితే ఉండిద్ది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అలాగే కొద్దిగా గొప్ప మైలేజ్ అయితే వస్తుంది. సో మీకు 300cc లోపు మైలేజ్ వచ్చే వెహికల్ మంచి పెర్ఫార్మెన్స్తో మంచి ఫ్యూచర్స్తో వన్ అండ్ ఓన్లీ KTM అడ్వెంచర్ 250 అనమాట. లేదనుకుంటే TVS కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన RTX 300 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే 300cc లోపు 30-35 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి. అడ్వెంచర్ 250 వీడియో అయితే ఉంది, RTX 300 వీడియో అయితే ఉంది. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. కొనే ముందు ప్రోస్ అండ్ కాన్స్ మీద కూడా నేను వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. వాటిని కూడా చెక్ చేసేసుకోండి. ఆ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే అప్పుడు మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. ఫైనల్గా మోహన్ గారు అయితే కామెంట్ చేశారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? విజయవాడలో Xpulse 210 బైక్ ఎక్కడ అవైలబిలిటీలో ఉందో కొంచెం చెప్పండి అని చెప్పేసి. విజయవాడలో మీకు PVP మాల్ ఉంది కదా, దానికి పక్కనే హీరో ప్రీమియర్ షోరూమ్ అయితే ఉండిద్ది. అక్కడైతే వెళ్ళి అడగండి, మీకు హీరో Xpulse 210 ఉండే అవకాశం అయితే ఉంది. కానీ నేనైతే ఒక 2-3 months వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిని అప్డేట్ చేశారో లేదో నాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. ఒకవేళ మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అయితే అడగండి. అప్డేట్ చేస్తే మాత్రం కొనుక్కోవచ్చు, అప్డేట్ చేయకపోతే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఇంకొకటి, మీకు అడ్రస్ అర్థం కాకపోతే మాత్రం నేను Xpulse 210 వీడియో అయితే రికార్డ్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్స్ అయితే పెట్టా, ఒకసారి ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైతే మీకు గైడ్ చేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. చాలా తక్కువ కామెంట్స్ అయితే పిక్ చేశాను కదా, 4000 కన్నా ఎక్కువ వ్యూస్ రాలేదన్నమాట. 100 కన్నా ఎక్కువ కామెంట్స్ అయితే రాలేదు కాబట్టి నేను ఎక్కువ కామెంట్స్ అయితే పిక్ చేయలేదు. మరి 100 కామెంట్స్ అయితే వచ్చినాయి కదా, వాటిలో 5 కామెంట్స్ మీరు ఎందుకు పిక్ చేశారంటే మిగతావి కూడా వాళ్ళకి నచ్చిన వెహికల్ వీడియో చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో అందరికీ ఉపయోగపడే డౌట్ ఏదైతే ఉందో అలా అయితే ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు అనమాట. సో ఆల్రెడీ కొన్ని కామెంట్స్ చూస్తున్నాను, వాటికి ఇంతకుముందు Q&Aలో రిప్లై ఇచ్చాను కాబట్టి నేను ఆ కామెంట్స్ అయితే పిక్ చేయలేదు. సో ఆ కామెంట్స్ కూడా పిక్ చేసి నేను ఆన్సర్ ఇస్తున్నాను అనుకోండి, మీకైతే వీడియో బోర్ కొట్టిద్ది అనమాట. ఇంట్రెస్టింగ్ అనిపించిన కామెంట్స్ అయితే ఇవే. ఒక 2 బైక్ న్యూస్లు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ న్యూస్ విషయానికి వస్తే బజాజ్ దగ్గర నుంచి పల్సర్ 220F వెహికల్కి ఏదైతే ఉందో హెడ్ లైట్, దాన్ని LED ప్రొజెక్టర్ లైట్గా అప్డేట్ చేశారు. ఎవరైతే పల్సర్ 220F లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఫ్యామిలీకి ఉపయోగపడే వెహికల్ 220cc కొంచెం పెర్ఫార్మెన్స్ ఉండాలి, నాకు ఫెయిర్డ్ డిజైన్లో బజాజ్ దగ్గర నుంచి ఒక వెహికల్ కావాలనుకుంటే
పల్సర్ 220F అయితే మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కునే ముందు మీరు షోరూమ్కి వెళ్తారు కదా, అప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి ప్రొజెక్టర్ లైటు ఎల్ఈడి ఉందా లేదా అని చెప్పేసి లేటెస్ట్ వెహికల్కి అప్డేట్ చేశారనమాట. సెకండ్ న్యూస్ విషయానికి వస్తే హీరో దగ్గర నుంచి ఎక్స్పల్స్ 210 వెహికల్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా అప్డేట్ చేసి 421cc లాంచ్ చేయబోతా ఉన్నారనమాట. ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ ఇయర్లో మనం ఆ వెహికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే నాకు తెలిసినాయి అనమాట. ఆ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి దాని గురించి నేను డెడికేటెడ్గా ఇంకో వీడియో రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాము. ఐక్మాలో మనకి డిస్ప్లే చేయొచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఈ ఇయర్లో మనకి నవంబర్లో జరుగుతుంది కదా ఐక్మా. సో ఆ ఐక్మాలో ఎక్స్పల్స్ 421 వెహికల్ మేబీ డిస్ప్లే చేయొచ్చు. కొద్దిగా స్పెసిఫికేషన్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. కొద్దిగా ఆల్రెడీ నాకు తెలిసినాయి అనమాట. వాటి గురించి నేను డెడికేటెడ్గా ఇంకో వీడియో రికార్డ్ చేస్తాను. సో ఇది బైక్ న్యూస్ అయితే, ఎక్కువ బైక్ న్యూస్ అయితే లేదు. ఇంట్రెస్టింగ్గా మనకి కన్ఫామ్గా లాంచ్ అయ్యే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నేను చెప్తాను అనమాట. సో న్యూస్ వీడియో పెద్దది అవ్వాలి, న్యూస్ ఏదో ఒకటి చెప్పేయాలని చెప్పేసి అయితే నేనేమనుకోను. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మీకు చెప్తాను. సో నా దగ్గర ఉన్న న్యూస్ అయితే ఇవి, కామెంట్స్ అయితే ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. తక్కువ కామెంట్స్ అయితే పిక్ చేస్తున్నాను అని చెప్పేసి మీరైతే ఏమీ అనుకోవద్దు. సో రిపీటెడ్ కామెంట్సే వస్తున్నాయి కాబట్టి నేను వాటిని పిక్ చేయలేకపోయాను. సో ఇదనమాట. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.